హే గైస్, మన నాగశ్విన్ ప్రభాస్ కాంబోలో వస్తున్న కలికి 2898 పార్ట్ 2 ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వచ్చాయి. ఆ అప్డేట్స్ ఏంటంటే, ఒకటి ఈ సినిమా హీరోయిన్గా ఎవరు చేయబోతున్నారు అండ్ షూటింగ్ ఎంతవరకు శాతం పూర్తయింది అనేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని గురించి డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకున్న వీడియో వచ్చేసరికి ఎండ్ వరకు వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు వీడియో. అండ్ ఇంకా లాగ్ వద్దు, మెయిన్ టాపిక్లోకి అయితే వెళదాం. ఫస్ట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ మీద తెలుసుకోబోతున్నాం. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ వచ్చేసరికి వితౌట్ ప్రభాస్ అయితే జరుగుతుంది. మన ప్రభాస్ అన్న లేకుండా కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నాడంట. ఆల్రెడీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఆల్సో ఈ సెట్లో అయితే జాయిన్ అయ్యారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమా 35% వరకు అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. అది ఎలా అనుకోవచ్చు, 30% షూటింగ్ ఎలా కంప్లీట్ అయింది? పార్ట్ 1 టైంలోనే ఈ సినిమాకి సంబంధించిన పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా అయితే తీశారంట. అప్పుడు ఒక 15% వరకు అయితే షూటింగ్ తీశారంట. అండ్ ఇప్పుడు వితౌట్ ప్రభాస్ వచ్చేసరికి 10% తీశారు. 35% అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రభాస్ అన్నతో కూడా ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, నెక్స్ట్ మంత్ జూలైలో నుంచి ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ షూటింగ్ అయితే ఫుల్ స్వింగ్లో జరగబోతుందని నాగశ్విన్ గారు అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ప్రభాస్ అన్న కూడా జాయిన్ అవబోతున్నారు. అండ్ ఇంకా సెకండ్ అప్డేట్ విషయంలోకి వెళ్ళిపోయినట్టయితే, పార్ట్ 1లో చేసిన దీపికా పడుకోని గారు ఈ సినిమాలో అయితే హీరోయిన్గా చేయబోతలేదు. పార్ట్ 2 కోసం అయితే కొత్త హీరోయిన్స్ని అయితే వెతుకుతున్నారు. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆలియా భట్ అని కొంతమంది అంటున్నారు. అండ్ సాయి పల్లవి ఆల్సో అయితే అంటున్నారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే వినపడుతుంది. రీసెంట్గా నాగశ్విన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే, నాగశ్విన్ గారు కూడా ఈ విషయం మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరిలో ఎవరిని అనేది ఫైనల్ అయితే చేయలేదు. బట్ నాకు మటుకు సాయి పల్లవి గారు మోస్ట్లీ ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నారని అయితే అనిపిస్తుంది. మరి వీళ్ళిద్దరు ఎవరు హీరోయిన్గా చేస్తుంటే బాగుద్ది అనుకుంటున్నారు, మీరైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ విషయానికి వెళ్ళిపోయినట్టయితే, ఈ సినిమా రిలీజ్ డేట్ కొన్ని ఆర్టికల్స్లో వచ్చేసరికి December 27 అయితే అంటున్నారు. బట్ అది జరగకపోవచ్చు, ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ VFX మీద ఆధారపడి ఉంటుంది. VFX వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ సినిమా 28లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయి. సమ్మర్ ఆర్ జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అయితే ఉన్నవి. అండ్ ఈ సినిమా కోసం మీరు ఎంతమంది వెయిట్ చేసిన కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసుకొని, నా ఛానల్ ఇలాంటి సినిమా కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. సీ వన్ నెక్స్ట్ వీడియో. బై బై.